నమస్తే దేవు తెలుగు వ్లాగ్స్ కుటుంబ సభ్యులకి మరియు ఈ వీడియో ఇప్పుడే చూసినటువంటి పర్యాటక ప్రేమికులకి. సో వరంగల్లో ఉన్నటువంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాము. సో ఈరోజు రామప్ప టెంపుల్కి దగ్గరలో ఉన్నటువంటి గణపేశ్వర దేవాలయం, దీన్ని కోటగుళ్ళు అంటారు. సో కాకతీయుల కళా వైభవంలో ఇదొక మచ్చుతునుక అనమాట. అంటే 12-13 శతాబ్ద కాలంలో నిర్మించినటువంటి కాకతీయ కళా వైభవం కోటగుళ్ళ దేవాలయ సముదాయం. సో శిథిలావస్థ స్థితిలో ఉన్నప్పటికి కూడా అప్పటి ఆ గ్లోరీ, ఆ కళా వైభవం ఇప్పటికీ ఉట్టిపడుతూ ఉన్నది. సో ఎవరైతే ఈ ఆర్కిటెక్చరల్ ఆ గ్లోరీ చూడాలనుకుంటే, ఆ కళా నైపుణ్యం చూడాలనుకున్నటువంటి పర్యాటకులకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అనమాట. సో వరంగల్లో ఉన్నటువంటి బెస్ట్ ప్లేసెస్లో రామప్ప గుడితో పాటు దీన్ని మీరు సందర్శించవచ్చు. సో రామప్ప నుంచి అంటే పాలంపేట నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలో గణపూర్ మండల కేంద్రంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఈ కోటగుళ్ళ సముదాయాన్ని వచ్చి తప్పకుండా దర్శించండి. ఎందుకంటే మన కాకతీయుల చరిత్ర, ఇది మన చరిత్ర, మన పూర్వీకులు మనకు అందించినటువంటి ఒక గొప్ప ఆర్కిటెక్చరల్ సంపద అనమాట. సో చాలా చాలా బాగుంది. మనకు తెలుసు కాకతీయుల ఒక కళా వైభవంలో మనకు 1000 స్తంభాల గుడి చూసుకోవచ్చు, రామప్ప టెంపుల్ తీసుకోవచ్చు. చాలా ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. రీసెంట్గా మనకు రామప్ప టెంపుల్ కూడా అది వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా గుర్తింపబడింది. అదే కాకతీయుల కళా పరంపరలో ఇది కూడా ఒక భాగమై ఉన్నది. సో ఇప్పటికీ శిథిలావస్థ స్థితిలో ఉన్నప్పుడు కూడా దాని యొక్క ఆర్కిటెక్చర్ నిజంగా చాలా వండర్ఫుల్. సో తప్పకుండా మీకు ఆ ఆర్కిటెక్చర్ని మీరు చూసి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ కాకతీయ మన కోటగుళ్ళను సందర్శించండి. చాలా చాలా బాగుంటుంది. సో దీని గురించి నేను వాడి యొక్క చరిత్ర విశేషాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. గణపేశ్వర ఆలయం కోటగుళ్ళకు చేరుకోవాలంటే ముందుగా మీరు పాలంపేట నుంచి ములుగు గన్పూర్ చేరుకోవాల్సి ఉంటుంది. గన్పూర్ సెంటర్కి చేరుకున్న తర్వాత మీకు దేవాలయం ఒక కమాన్ కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. అక్కడి నుంచి అదే మార్గంలో కొంత దూరం వెళితే మీరు కోటగుళ్ళ దేవాలయానికి చేరుకోవచ్చు. గణపేశ్వర దేవాలయం స్థానికంగా కోటగుళ్ళుగా పిలువబడే ఈ దేవాలయాలను కాకతీయ పాలనలో గణపతి దేవరాజు నిర్మించినట్లుగా చరిత్ర తెలుపుతుంది. 12వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి ఈ దేవాలయ సముదాయం అద్భుతమైనటువంటి నిర్మాణ నైపుణ్యాలను, గొప్ప సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ దేవాలయం యొక్క ప్రధాన ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఈ దేవాలయ సమూహం 20కి పైగా దేవాలయాలను కలిగి ఉంది. ఇక్కడికి చేరుకున్న పర్యాటకులు అనేక పౌరాణిక శిల్పాలను, కాకతీయ రాజవంశీయుల కళా నైపుణ్యం మరియు నిర్మాణాలను చూడవచ్చు. కాకతీయ పాలనలో నిర్మించబడినటువంటి ఈ దేవాలయాలు, వాటి అద్భుత నిర్మాణ నైపుణ్యాలు, గొప్ప సంస్కృతి ఎంత అద్భుతంగా ఉందో ప్రపంచమంతటికీ తెలుసు. ఇంతటి ఘన చరిత్ర, కాకతీయుల కళా నైపుణ్యము, సంస్కృతి, వాస్తుశిల్ప సంపదపై ఆసక్తి ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ దేవాలయ సముదాయాన్ని సందర్శించవచ్చు. మరొక అందమైనటువంటి ప్రయాణంతో మీ ముందుకు మీ కిరణ్ దేవు.